ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కంపెనీ అనేటటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కార్పొరేట్ అంటేనే కంపెనీ. అర్థమైందా? ఇక్కడ అకౌంటింగ్ అంతా కూడా దేనికి సంబంధించి ఉంటుంది అంటే కంపెనీ అకౌంట్స్. అర్థమైందమ్మా? కంపెనీ అకౌంట్స్. అయితే కంపెనీ అకౌంట్స్ మనం తయారు చేసేటప్పుడు కంపెనీ గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. అందరికీ తెలుసున్నదే, కంపెనీలు 2013 చట్టాన్ని అనుసరించి, కొత్త చట్టం అండి ఇది, 2013 యాక్ట్, రీసెంట్గా వచ్చినటువంటిది. ఈ చట్టాన్ని అనుసరించి కంపెనీలు నడవాలి. అర్థమైందా? అది ప్రైవేట్ కంపెనీ అవ్వనివ్వండి, పబ్లిక్ కంపెనీ అవ్వండి, ఇందులోనే వాటి నడవడికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. అర్థమైందా? ఇందులో ఏంటి కంపెనీ అంటే కంపెనీ అనేది ఒక సమిష్టి మూలధనం ప్లస్ ప్రత్యేకమైనటువంటి అధికార ముద్ర కలిగి కొన్ని పారంపర్యాధికారం లాంటి లక్షణాలను కలిగి ఉండేటటువంటి ఏర్పాటైనటువంటి కొంతమంది వ్యక్తులతో ఏర్పాటైనటువంటి సంఘమే కంపెనీ. ఇంకా చెప్పాలంటే కంపెనీల చట్టం క్రింద నమోదైనదే కంపెనీ. కంపెనీ చట్టం అంటే 2013. అర్థమైందా? మరి కంపెనీలు అపరిమిత రుణ బాధ్యతను కలిగి ఉంటాయి. అర్థమైందమ్మా? కంపెనీలు పరిమిత రుణ బాధ్యతను కలిగి ఉంటాయి. ఏమిటి పరిమిత రుణ బాధ్యత అంటే సొంత వ్యాపార సంస్థలు కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలు కానీ అపరిమిత రుణ బాధ్యతకు లోనవుతాయి. ప్రధానమైనటువంటి లోపాలు అన్లిమిటెడ్ లయబిలిటీ. బట్ కంపెనీస్ లయబిలిటీ లిమిటెడ్ లయబిలిటీ. అంటే ఎంతవరకు బాధ్యత ఉంటుందో అంతవరకే వీళ్ళ వెనకాల ఉండేటటువంటి ఓన్ ప్రాపర్టీస్ కానీ ఓన్ అసెట్స్ కానీ త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉండదు. అర్థమైందా? అంటే ఎంతవరకు మనం బాధ్యత ఉంటుందో అంతవరకే, దట్ ఈజ్ కాల్డ్ లిమిటెడ్, పరిమితం. అది చెల్లించేస్తే ఇంక పూర్తిగా తీరిపోయినట్లే రుణం. అయితే కంపెనీ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లార్జ్ క్యాపిటల్ కావాలండి. భారీ మూలధనం అనేటటువంటిది కావాలి. మరి భారీ మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భారీ మూలధనం ఎలా వస్తుంది? ఇందాక మనం డెఫినేషన్లో చెప్పాం, సమిష్టి మూలధనము అని. అంటే కొంతమంది వ్యక్తులు. ఎవరు వీళ్ళు? మరి ఈ మూలధనం కోసం ఇది చేసేటటువంటి ప్రక్రియ ఏమిటి అంటే అందుకనే ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ అన్నాడు ఇక్కడ. అంటే భారీ మూలధనం అనేటటువంటిది బయట వ్యక్తుల ద్వారా తెచ్చుకోవాలి. అంటే సంస్థలో ఒక 2-3 లేదా సొంత వ్యాపారంలాగా ఒకడో లేదా భాగస్వామ్యంలాగా 2-3 ఉంటే అది భారీ మూలధనం అవ్వదు, అంతవరకే. అర్థమైందా? ఇక్కడ లార్జ్ అనేటటువంటి మాటకి బయట వ్యక్తుల నుంచి సేకరణ చేయాలి. అర్థమైందమ్మా? మరి ఎలా సేకరణ చేసుకుంటుంది అంటే కంపెనీ తనకు కావలసినటువంటి మూలధనాన్ని చిన్న చిన్న ఖండాలుగా లేదా భాగాలుగా, అర్థమైందా? అంటే ఏ స్మాల్ పీసెస్ అండి. అర్థమైందా? దాన్ని మనం వాటా అంటాము. అర్థమైందా? వాటా అంటే ఏంటండి? కంపెనీ మూలధనంలో భాగము. షేర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్. ఓకేనా? అందుకని ఏమంటున్నాం ఇక్కడ, భారీ స్థాయిలో మూలధనం అనేటటువంటిది కంపెనీ నిర్వహణకు అవసరమవుతుంది.
అటువంటి భారీ స్థాయిలో నిర్వహణ సేకరించుకోవడానికి కంపెనీ తనకుండేటటువంటి మూలధనాన్ని చిన్న చిన్న ఖండాలుగా లేదా భాగాలుగా విభజన చేయడాన్ని వాటా అంటాము. అంటే ఇప్పుడు మనకేమర్థమైందండి, కంపెనీ మూలధన ప్రక్రియ జరగాలి అంటే వాటా కావాలి. అర్థమైందా? మరి ఈ వాటా ఎలా జరుగుతుంది? దాన్నే మనం ఏమంటున్నామండి, ఇష్యూ ఆఫ్ షేర్ అనే మొక్క మాట్లాడుతున్నాం. ఇష్యూ ఆఫ్ షేర్ అండి. అర్థమైందమ్మా? కంపెనీ భారీ స్థాయిలో క్యాపిటల్ అవసరం అవుతుంది అని చెప్పాము కంపెనీకి. ఇది రన్ అవ్వాలి అంటే తప్పకుండా బయట వ్యక్తులు అంటే సంస్థలో ఉండేటటువంటి వ్యక్తులు సమకూర్చే మూలధనం సరిపోదన్నాము. కంపల్సరీగా బయట వ్యక్తుల నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాము. అలా కలెక్ట్ చేసుకోవడానికి తోడ్పాటును అందించేది ఏమిటండి, వాటా అన్నాము. మరి బయట వ్యక్తి మన దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఎలా పెట్టుబడి పెడతాడు అంటే మనం వాటాలను జారీ చేయడం ద్వారా పెట్టుబడి పెడతాడు. అర్థమైందా? అందుకని ఏమంటున్నాం ఇక్కడ, ఇష్యూ జారీ ఆఫ్ షేర్. అర్థమైందా? ఈ టర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇష్యూ ఆఫ్ షేర్. అయితే పెట్టుబడి పెట్టడానికి బయట వ్యక్తుల ద్వారా మనం వాటాలను సేకరించడానికి కంపెనీ ప్రధానంగా 2 రకాల వాటాలను జారీ చేస్తుంది. అర్థమైందండి? ఎన్ని టైప్స్ అంటున్నాం మనం? టైప్స్ ఆఫ్ షేర్స్ ఎన్నండి? టైప్స్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 2 రకాలు. 2013 చట్టం ప్రకారము కంపెనీలు వాటాల రూపేణా సేకరించడానికి కావలసినటువంటి మూలధనాన్ని సేకరించడానికి 2 రకాల వాటాలను జారీ చేస్తుంది. ఆ 2 రకాలు ఏమిటి అంటే, 1 ఈక్విటీ, 2 ప్రిఫరెన్స్. అర్థమైందా? కంపెనీలో వాటాల రూపేణా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులను ఏమంటున్నామండి మనం? వాటాల ద్వారా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులను ఏమంటున్నాం మనం? షేర్ హోల్డర్స్. ఎవరండి? షేర్ హోల్డర్స్. అర్థమవుతుందమ్మా? అంటే సాధారణంగా ఇంకా మనం డీటెయిల్డ్గా చెప్పాలి అంటే, కంపెనీ యొక్క మూలధనాన్ని అంటే భారీ మూలధనం ఎట్లా వస్తుంది అంటే, మనం కంపెనీ 1 షేర్స్ ద్వారా, 2 డిబెంచర్ల ద్వారా, 3 లయబిలిటీ అంటే లోన్స్ అంటాం మనం బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఇతర అదర్ కాన్స్టిట్యూషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇతర సంస్థాగత విత్తాలను మీరు విత్తం గురించి నేర్చుకున్నారు. సో అలా తెచ్చుకుంటుంది. కంపెనీకి మూలధనం అనేటటువంటిది తనకు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే, డబ్బు అవసరమైనప్పుడు లేదా పెట్టుబడి అవసరమైనప్పుడు 1 వాటాల ద్వారా తెచ్చుకుంటుంది, 2వది వాటాల ద్వారా డబ్బు సరిపోకపోతే డిబెంచర్ల ద్వారా తెచ్చుకుంటుంది, డిబెంచర్ల ద్వారా కూడా డబ్బు సరిపోకపోతే అప్పులు వెళ్తుందండి. అర్థమైందా? ఉదాహరణకి మనకి 100 రూపాయలు కావాలనుకుందాం. 100 రూపాయలు ఎలా కలెక్ట్ చేసుకుంటుంది కంపెనీ అంటే, వాటాలు జారీ చేస్తుంది. అర్థమైందా? వాటాల ద్వారా మనకి ఒక 50 రూపాయలు వచ్చింది అనుకుందాం. మళ్ళీ డిబెంచర్లు జారీ చేస్తుంది, ఇంకా 50 కావాలిగా మనకు కావాల్సిన అప్పు 100. ఇప్పుడు వాటాలు జారీ చేయడానికి ఒక ఆయుధం ఉంది, డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్ ఉంది. మార్కెట్లో ఇష్యూ చేసాము, మనకి ఎంత వచ్చింది? దాని ద్వారా 50 రూపాయలు వచ్చింది. అప్పుడు డిబెంచర్లు జారీ చేసాము,
డిబెంచర్ల ద్వారా ఒక 25 రూపాయలు కలెక్ట్ అయింది. మనకి ఇంకా ఎంత కావాలి? ఈ 25 రూపాయలు బ్యాంకుల ద్వారా కానీ ఇతరితర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర అప్పుకి వెళ్తుందండి. అర్థమైందమ్మా? ఇది మనం మొట్టమొదటి టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ. అందులోనే మీకు ఫస్ట్ యూనిట్ షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్ గురించి మాట్లాడతాం. రెండోది డిబెంచర్స్ గురించి మాట్లాడతాం. డిబెంచర్ అనే ప్రస్తావన ఎప్పుడు, రెండో ప్రస్తావన ఎప్పుడు జరగాలి? ఒకటి అయిన తర్వాతేగా రెండు. అంటే వాటాల ద్వారా మూలధనం సరిపోలేనప్పుడే రెండో మార్గంలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కంపెనీ వాటాల ద్వారా మూలధన సేకరణ చేయడానికి, ఉదాహరణకి సార్ ఎందుకండి అంత ఇబ్బంది పడాలి కంపెనీ అంటే, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఎక్స్ అండ్ కంపెనీ అనుకుందాము. ఎక్స్ అండ్ కో ఏదో ఒక చైర్స్లు తయారు చేసి అమ్ముతోందండి బయట మార్కెట్లో. అది ఏదో వస్తువు తయారు చేసేస్తే అమ్మకాల ద్వారా డబ్బులు వస్తాయి కదా, లాభం వస్తుంది కదా, మళ్ళీ ఎందుకంటే దీనికి తాపత్రయం, అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటండి, ఎందుకు చెయ్యాలి అసలు? బిగినింగ్లో అప్పులు చేస్తే రేపు పొద్దున్న చెల్లించకపోతే నష్టాలు వచ్చేస్తే ప్రాబ్లం కదా, ఎంత సంపాదించుకున్నా అప్పుల్లోనే ఉంటాడు కదా అని మీరు అడగచ్చు. అంటే ఇందాక ఫస్ట్లో మీకు ఏం చెప్పి, తన యొక్క మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా అలా ఎందుకు వాటాలు జారీ చేయాలో చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సంస్థ ముందు ఏం చేస్తుందండి? కొన్ని ఆస్తులు కొనాలా? ఎక్స్ అండ్ కంపెనీ దాని ఉద్దేశం ఏంటి? ఒక చైర్స్ని తయారు చేసి అమ్మడం అనేది పెట్టుకుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి తయారు చేయాలి అంటే డిస్కవరీ ఆఫ్ ప్రపోజిషన్ అనుకున్నాడు వాడు, వ్యాపారాన్ని ప్రారంభించాలి అని. దీనికోసం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాడు, పరిశోధన చేశాడు, సవిస్తరమైన శోధన. అర్థమైందా? అలాగే ఫైనాన్స్ సంస్థలు ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఓకే, కానీ మరి ఎలాగా? ఇప్పుడు కుర్చీలు తయారు చేయాలి అంటే ఏం కావాలి మనకి? ఏదో మెటీరియల్ కావాలి మనకి, రెండోది లేబర్ కావాలి, కొన్ని ఎక్స్పెన్సెస్ కావాలి, అంతేనండి. ఇంకేమైనా కావాలా? పెట్టేమలా మెటీరియల్ కావాలి, లేబర్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ కావాలి, అంతే కదా. ఒక కుర్చీ తయారు చేయాలంటే వేనా ముడి పదార్థం కావాలి, దాన్ని తయారు చేయడానికి కార్మికులు కావాలి, అవునా? అలాగే కొన్ని ఖర్చులు, ఎందుకంటే ఎక్కడో ప్రాంతం నుంచి ఇక్కడ తెచ్చుకోవాలిగా. మనం ఎక్కడైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామో ఆ ప్రాంతానికి మెటీరియల్ తెచ్చుకోవాలిగా, ఖర్చులు ఉంటాయి, అంతేనా? మరి ఈ మెటీరియల్ని ఒక ఆకారాన్ని తయారు చేయడం కోసం మిషన్స్ అక్కర్లేదా? చెప్పండి, కావాలా? అలాగే కొన్ని భూమి భవనాలు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అవసరం లేదా? కావాలా? మిషనరీ కావాలి, అవునండి, ఎక్విప్మెంట్స్ కావాలి, ల్యాండ్ కావాలి, కొన్ని రకాల ఫర్నిచర్స్ కావాలి. ఇవన్నీ ఎలా వచ్చేస్తాయి? ఈ మూడు ఉంటే వచ్చేస్తాయా? జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మెటీరియల్కి 15 రూపాయలు ఖర్చు అయ్యింది, పనిచేసే కార్మికుడికి ఒక 10 రూపాయలు ఖర్చు అయ్యింది, 10 రూపాయలు ఖర్చులు పెడుతున్నాడు, టోటల్గా వచ్చి 35 రూపాయలు ఖర్చు అయ్యింది ఒక కుర్చీ తయారు చేయడానికి. దీన్ని మార్కెట్లో 40 రూపాయలకి అమ్మాడు, మార్కెట్లో 40 రూపాయలకి అమ్మాడు. ఎంత వచ్చింది ఇక్కడ ప్రాఫిట్? 5 రూపాయలు వచ్చింది. ఈ 40 రూపాయల అమ్మకం ద్వారా ఈ 3 రికవరీ అయిపోయాయా అవ్వలేదా? అవ్వలేదా? వితిన్ 1 ఇయర్లో అయిపోతాయా అవ్వవా? అయిపోతాయా అవ్వవా? మెటీరియల్ మీద కానీ లేబర్ మీద కానీ ఖర్చులు కానీ మనం మార్కెట్లో ఈ ప్రోడక్ట్ని అమ్మడం ద్వారా రికవరీ అవుతుందా అవదా? అవుతుంది. ఎందుకంటే మెటీరియల్ ఖర్చును 15 రూపాయలు అయింది, 40లో తీసేసుకున్నావు, ఇవి తీసేసుకోగా 5 రూపాయలు మిగిలింది నీకు. బాగుందండి, వ్యాపారం చాలా అందంగా ఉంది. ఇంకనే మరి ఎందుకండి మూలధనం? మరి
ఈ ఆకారంలో వస్తువు ఉత్పత్తి జరపడానికయ్యే స్థిరాస్తుల్ని కొనుగోలు చేశాడు అక్కడ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానీ, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ నువ్వు తయారు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా వాటిపై పెట్టే ఖర్చు రికవరీ అవుతుందా? అవుతుందా? మెషినరీ కొనాలంటే ల్యాక్స్ ఆఫ్ రూపీ కావాలి. మెటీరియల్ కొనుగోలు చేసినంత సులువా? అది ఎంత టైం పడుతుంది? ఓ 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి కొన్నాడండి ఒక యంత్రాన్ని. 2 lakhs పెట్టి కొన్నాడు అనుకుందాం. ఒక 1,00,000 రూపాయలు ఫర్నిచర్ తీసుకున్నాడు అనుకుందాం. భూమి వాల్యూ వచ్చి ఒక 4 లక్షలు ఉందనుకుందాం. ఇవన్నీ ఉత్పుంజాన్ని వచ్చేస్తాయా? మనంతటి మనకి అలా నువ్వు వ్యాపారం పెడతానన్నావు కదా, వచ్చేసాను ఇంకో మెటీరియల్ అంటే వచ్చేస్తుందా? చెప్పండి. 4 2 6 1 7 lakhs రూపీ ఇక్కడ స్థిరాస్తులు. ఇవి ఈ 3 స్థిరాస్తేనా? ఫిక్స్డ్ అసెట్సేనా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీసేనా? మరి ఈ 2 లక్షల రూపాయలు లేదా 7 లక్షల రూపాయలు వితిన్ 1 yearలో నువ్వు రికవరీ చేయగలవా? ఏంటి? ఇవన్నీ ఖర్చులు పెట్టేసుకుని ఇవన్నీ చెల్లించేసుక ఇంకా మిగిలిన దాన్ని ఇవన్నీ తీర్చేయగలమా? అందుకనే కంపెనీ యొక్క మూలధనాన్ని 2 రకాలుగా చెప్తారండి. అర్థమైందా? కొంచెం అడ్వాన్స్కి వెళ్తున్నాం మనం. కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంత? ఎన్ని రకాలండి ఇవి? ఒకటి వర్కింగ్ క్యాపిటల్, రెండవది ఫిక్స్డ్ క్యాపిటల్. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేదాన్ని ఏమంటున్నాం మనం? నిర్వహణ మూలధనము. ఈ నిర్వహణ మూలధనం ఈ మార్కెట్లో అమ్మడం ద్వారా రికవరీ అయిపోతుందండి. అర్థమైందా? కానీ స్థిరాస్తులపై పెట్టేటటువంటి మూలధనము, ఇప్పుడు ఆస్తులు సేకరించావా లేదా? ఇక్కడ 7 lakhs, ఇది వితిన్ 1 yearలో సరిపోతుందా? చెప్పండి. 1 సంవత్సర కాలంలో దాన్ని రికవరీ చేయగలమా? అంటే టైము దీర్ఘకాలం పడుతుంది, లాంగ్ టర్మ్ పడుతుంది అవి రికవరీ అవ్వాలంటే. మన దగ్గర ఉండి కొన్నామా? ఇవి కూడా అప్పులు చేసేగా కొనాలి. యంత్రాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ ఏం చేసాం? ఈ మెటీరియల్ ఇలాంటివి అయితే పోనీ 4 5 కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం కాబట్టి మనం ఏదో కొంత అలో చెయ్య వేసుకున్నారు, 4 డైరెక్టర్లు పెట్టేశారు అనుకుందాం. మరి అవి వీటి మీద పెట్టే ఖర్చు, ఒక ఆస్తినే మాట్లాడుతున్నాం, ఆస్తి రావడానికి ముందు ఖర్చు పెట్టాలిగా. ఆ ఖర్చు ఎప్పుడులోగా రికవర్ అవుతుంది? దీర్ఘకాలం పడుతుంది. ఎంత మిగిలింది ఇక్కడ? 5 రూపాయలు. వచ్చే సంవత్సరం ఎంత మిగులుతుంది? ఈ సంవత్సరం అంటే 35 రూపాయలు అయింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, సేల్స్ 40 రూపీస్, ప్రాఫిట్ 5 రూపాయలు. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఎంత మిగులుతుంది నీకు తెలుసా? నేను చెప్పగలవా? రావచ్చు, రాకపోవచ్చు, మిగలచ్చు, మిగలకపోవచ్చు. 35 రూపాయలే ఖర్చు అయింది, 35 రూపాయలు అమ్మకం చేయొచ్చు. బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. మనకు తెలియదు. మరి ఇలా 5 రూపాయలు ఇందులో చెల్లించుకుంటే ఎప్పుడైతే తీరుస్తాం? అర్థమవుతుందో నేను చెప్పేది? కాబట్టి నిర్వహణాపరమైనటువంటి ఖర్చులు అనగా మెటీరియల్ కోసం కానీ, లేబర్ కోసం కానీ కొన్ని రకాల ఖర్చులు, కరెంట్ బిల్లులు అయితేనే, లేకపోతే ఇంకా టెలిఫోన్ ఖర్చులు అయితేనే, లేకపోతే ఇంకా మెటీరియల్లో మధ్యలోంచి ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అయితేనే, ఇవన్నీ కూడా ఖర్చులు అంటాం. అద్దెలు అయితేనే, ఇవన్నీ రికవరీ 1 yearలో మనం చేసుకోగలిగితే మరి స్థిరాస్తులపై పెట్టేటటువంటి ఖర్చుల్ని ఎప్పుడు తీర్చుకుంటాము అంటే దీర్ఘకాలం పడుతుంది. మరి దీర్ఘకాలం పెడుతుంది, ఓకే ఒప్పుకుందాం. మరి మనకి ఆస్తి అమ్మినటువంటి వ్యక్తి నేను లాభం అప్పుడప్పుడు కడుతూ ఉంటాను, వచ్చినప్పుడల్లా నీ బాకీ ఇస్తూ ఉంటానంటే ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఒక మెషినరీ మనం కొన్నామండి 2 లక్షలు పెట్టి, వాడితో ఏం చెప్పామంటే, బాబు మా వ్యాపారం కొంచెం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది, అలా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం నీ డబ్బులు కడతానంటే ఒప్పుకుంటాడా? మరి అవతల పార్టీ కూడా మళ్ళాగా ఇంకొకటి దగ్గర కొనుక్కుంటాడుగా.
ఓ సంవత్సరం లాభం రాలేదు, ఏమనుకోవద్దు, నేను డబ్బులు కట్టను, ఈ సంవత్సరం లాభం ఎక్కువ వచ్చింది, 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను నీకు, ఒప్పుకుంటాడా? కాబట్టి ఇలా స్థిరాస్తులను సేకరించడానికి అయ్యేటటువంటి మొత్తాన్ని చెల్లించడానికి కంపెనీ తన మూలధనాన్ని, ఏ మూలధనం అండి? స్థిర మూలధనము. అర్థమైందా? వాటాలు అనేటటువంటిది స్థిర మూలధనాన్ని సేకరించడం కోసం జారీ చేస్తాయి. అర్థమవుతుందమ్మా? అందుకనే ఫస్ట్లో డెఫినేషన్ మీకు చెప్పాను. కంపెనీ తన యొక్క మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా, ఏమిటి చిన్న చిన్న భాగాలుగా? ఏ మూలధనము అంటే కంపెనీ రన్ అవ్వడానికి కావలసినటువంటి లేదా వ్యాపార అభివృద్ధికి సహాయపడేటటువంటి స్థిరాస్తుల సేకరణకి అయ్యేటటువంటి మూలధనాన్ని రికవరీ చేసుకోవడం కోసము తన మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజన చేస్తుంది. ఆ చిన్న చిన్న భాగాన్ని మనం వాటా అనే పేరుతోటి పిలుస్తాము. అర్థమైందా? ఈ వాటాలు ప్రజలకు జారీ చేస్తాయి. అందుకనే ఇక్కడ ఇష్యూ ఆఫ్ షేర్ అనేటటువంటి ప్రోగ్రాం అండి. అర్థమైందా? అంటే బయట వ్యక్తులు కూడా మన కంపెనీలో పెట్టుబడిదారుడిగా, యజమానులుగా ఉండేటటువంటి అవకాశం. అర్థమైందా? సాధారణంగా కంపెనీలు 2013 చట్టాన్ని అనుసరించి రన్ అవుతాయని చెప్పుకున్నాము. ఇవి ప్రజలకు జారీ చేసేటటువంటి వాటాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటి ఈక్విటీ వాటాలు, 2 ప్రిఫరెన్షియల్ ఆధిక్యపు వాటాలు. ఓకేనమ్మా? కంపెనీలో వాటాల రూపేణా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యేటటువంటి వ్యక్తులను ఏమంటారని చెప్పాను? షేర్ హోల్డర్స్. వాళ్ళు ఏ షేర్స్ అయితే కంపెనీ ఇష్యూ చేస్తుందో ఆ షేర్స్ తోటి వాళ్ళని పిలుస్తారు. ఉదాహరణకి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తే వాళ్ళని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. అదే ప్రిఫరెన్షియల్ షేర్స్ కనుక ఇష్యూ చేస్తే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అంటామండి. అర్థమైందా? అట్లాగే స్వెట్ షేర్స్ అని ఉందండి. స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ అంటే ఏంటండి? స్వెట్ అంటే చెప్పండిరా. చెమట. ఇప్పుడు మళ్ళీ నా మాటలు అందులోకి వెళ్ళకూడదు. చెమట. చెమట ఈక్విటీ వాటాదారులు ఏంటండి? చెమటగాళ్ళ. చెమట అంటే ఏంటండి? ఉత్తిపుంజాన్ని చెమటలు పడతాయా? ఉత్తిపుంజాన్ని పడతాయా? తలుపుతున్నావు. హార్డ్ వర్క్ చేస్తేనే కదా, కష్టపడితేనే కదా, అంతేనా కాదా? అంటే ఇక్కడ స్వెట్ అనే మాట కంపెనీల చట్టం 2013 సెక్షన్ 54 డెఫినేషన్ ఇచ్చిందండి. ఎవరికి జారీ చేస్తాయి ఇవి అంటే సంస్థలో ఎవరైతే కష్టపడతారో. ఎవరన్నారు సంస్థలో కష్టపడే వాటాదారులు? సాధారణంగా వాటాలు ఎన్ని రకాలు? 2. 1, 2 ప్రిఫరెన్షియల్. ఈక్విటీ వాటాదారులు ఎవరు? వీళ్ళే సంస్థ యొక్క నిజమైన యజమానులు. అర్థమైందండి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ట్రూ ప్రొప్రైటర్స్ ఆఫ్ ది కంపెనీ అంటాం. అర్థమైందా? అంటే సంస్థ యొక్క నిర్వహణలో పాలు పంచుకునేవారు. అర్థమైందండి? టోటల్ మేనేజ్మెంట్ అంతా వీళ్ళే చూసుకుంటారు. ప్లస్ డైరెక్టర్లు ఎన్నుకోవడంలో ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు. అలాగే నష్టాలు వచ్చినా కూడా భరించేటటువంటి వ్యక్తులు. అంతేకాకుండా త్యాగాలు చేయడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులు. అర్థమైందా? త్యాగం ఏమిటి? ఉదాహరణకి కంపెనీకి లాభాలు రాలేదు, నష్టాలు వచ్చాయి, లేదా అతి తక్కువ లాభం వచ్చింది. అప్పుడు కూడా ముందు మీరు బయట ఎవరికైతే చెల్లించాలో వాళ్ళకి చెల్లించండి. చెల్లించేసిన తర్వాత ఏమైనా మిగిలితే చూద్దాం, మిగలకపోయినా పర్లేదు, ముందు మాకు అవసరం లేదు అని అనేటటువంటి వ్యక్తులు ఈక్విటీ షేర్ హోల్డర్స్.
అందుకనే వీళ్ళే నిజమైనటువంటి యజమానులు. నష్టభయాన్ని భరిస్తారు, త్యాగాలు చేస్తారు, నిర్వహణలో పాలు పంచుకుంటారు, ఓటింగ్ హక్కులు పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్లు ఎన్నుకోవడంలో. అర్థమైందమ్మా? వాళ్ళు ఈక్విటీ వాటాదారులు అంటాం. ఇక వీళ్ళు ఆ మొక్క పదంలోనే ఉంది చూడండి, ప్రిఫరెన్స్. అర్థమైందా? ప్రిఫరెన్స్ అంటే ఆధిక్యము. దేనికి ఆధిక్యం? వీళ్ళు నిర్వహణలో ఉండరు కానీ లాభాలు పంచుకోవడంలో ముందుంటారు, ఎటువంటి త్యాగాలు చేయరు. కంపెనీ ఒకవేళ దివాలా తీసినా లేదా మూసివేసినా బయట అప్పుదారులందరికీ చెల్లించిన తర్వాత మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చేయాలండి. అర్థమైందా? సపోజ్ అప్పులు ఒక 100 ఉన్నాయనుకుందాం, 100లో ఒక 50 బయట డిబెంచర్దారులకి, బయట వడ్డీ అప్పులు తెచ్చుకునేటువంటి వ్యక్తులందరికీ కట్టేశాము. ఇంకా మిగిలినటువంటి 50లో వీళ్ళకి ముందు ఇచ్చేయాలండి. వీళ్ళకు 25 ఇచ్చేసి మిగిలినటువంటి 25 ఈక్విటీ వాటాదారులు పంచుకుంటారు. అంటే చివరిగా హక్కు వీళ్ళదే. ఒకవేళ ఈ 100లోని అప్పులన్నీ బయట వాళ్ళకి 75 పోయాయి అనుకోండి, ఆధిక్య వాటాదారులకి 25 ఇవ్వాలనుకోండి, 25 వీళ్ళకి ఇచ్చేస్తారండి. ఇంకివ్వడానికి ఏమైనా ఉందా? నష్టభయాన్ని కూడా వీడు భరిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు కంపెనీ మూసివేసినప్పుడు వెన్ ఏ కంపెనీ ఈజ్ లిక్విడేట్, అర్థమైందా? అలాగే లాభాలు వచ్చినా కూడా చివరగా పంచుకునేటటువంటి వాళ్ళు మిగిలిన పదార్థాన్ని. లేదు ఇంక అన్నీ పోగా ఇంకా వాళ్ళకే కదండి వాళ్ళకి ఇచ్చేయండి అని త్యాగం చేయడానికి కూడా ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్. వీళ్ళు లాభాలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వీళ్ళకి పంచుకిచ్చేయాలి. కంపెనీ ఒకవేళ మూసివేసేటటువంటి కార్యక్రమం వచ్చినా కూడా ఆధిక్యపు హక్కులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, కంపెనీలో నిజమైనటువంటి బాగా కష్టపడేటటువంటి వ్యక్తి ఎవడు? ఇప్పుడు స్వెట్ షేర్స్ ఎవరికి జారీ చేయాలి? అందులోనే స్వెట్ ఈక్విటీ షేర్స్ అన్నాడండి ఆ మొక్క. దాని అర్థం అది. స్వెట్ ప్రిఫరెన్స్ షేర్స్ అనలేదు. ఇప్పుడు కష్టపడేవాడికేగా ఏదైనా మనం పెట్టాలి. అందుకోసం 2013 చట్టం సెక్షన్ 54 దీని గురించి మాట్లాడింది. ఏం మాట్లాడిందండి? నైతిక బాధ్యతలను స్వీకరించడము, వారి యొక్క స్కిల్ నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటిది, లేదా మేధో సంపత్తి హక్కులు ఇంటలెక్చువల్ రైట్స్, అంటే సంస్థ కోసం వాళ్ళ అహర్నిశలు శ్రమింపజేసేయడం అలాంటి వ్యక్తులకు, లేదా అందులో ఇంకెవరు పనిచేస్తారు? వీళ్ళే డైరెక్టర్లకి లేదా అటువంటి వాటాదారులకి నగదుతో కాకుండా వాటాలలోనే డిస్కౌంట్గా ఇవ్వడం. వాటాలలో డిస్కౌంట్ ఇవ్వడం, నగదు ఇవ్వరండి. అదే క్యాష్ కాకుండా వాటాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు డిస్కౌంట్తో ఇవ్వడం. బాబు అందరికీ వాటా రేటు 10 రూపాయలు అయితే మీకు 5 రూపాయలు ఇస్తున్నాను అయ్యా, కారణం మా సంస్థను మీరు అంటి పెట్టుకునండి, ఎంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు, నష్టభయాన్ని కూడా భరిస్తున్నారు, ప్రతి నిర్వహణలో మీరే పాలు పంచుకుంటున్నారు కాబట్టి మీ యొక్క తెలివితేటలన్నీ కూడా నా సంస్థ అభివృద్ధి కోసమే మీరు తోడ్పాటు అందిస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి డిస్కౌంట్తో కూడినటువంటి వాటాలని మీకు అందిస్తున్నాము. అలాంటి వాటాలనే మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటారండి. అర్థమైందమ్మా? ఇది కొత్త పాయింట్. ఇది మామూలుగా మనం వాటాలు జారీ అనేది ఈక్విటీ లేదా ఆధిక్యపు వాటాలు. అయితే కంపెనీ ఈ రెండింటిలో ఏ రకమైన వాటాలనైనా జారీ చేయవచ్చు. దేనికోసం? వాటాలు జారీ దేనికి? మూలధనాన్ని సేకరణ చేసుకోవడము, కలెక్ట్ చేసుకోవడం. అర్థమైందండి? ఈ ఏ వాటా జారీ చేస్తోందో డైరెక్టర్లు మెన్షన్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, మన దాంట్లో వాటాదారుడు, మన దాంట్లో వాటాదారుడు అంటే ఎవరండి? పెట్టుబడిదారుడు. అర్థమైందా?
షేర్ హోల్డర్ అంటే వాడు ఇన్వెస్టర్. ఇప్పుడు వాడు దేనికి పెట్టుబడి పెడుతున్నాడు? ఇప్పుడు మనం అంటే కంపెనీ, మనకేంటంటే మూలధనం కావాలి. మూలధనం కోసం మనం వాటాలు జారీ చేసాం. అవతల వాడు వాటాలు కొంటున్నాడు. వాటాలు కొనటమంటే వాటాలు పెట్టుబడి పెడుతున్నాడు. ఇప్పుడు ఓకే, మనకేంటి? డబ్బు వచ్చింది, ఇంకో స్థిరాస్తులను కొన్నాం, అవతలకి చెల్లించాలి, మన దగ్గర డబ్బులు సరిపోవు కాబట్టి మన మూలధనాన్ని విభజన చేశాము. ఓకే, మన సైడ్ ఓకే. మరి ఆపోజిట్ ఆవిడు వాటాదారుడు, వాడు ఎందుకు కొంటున్నాడు మన దగ్గర? వాడు ఎందుకు పెట్టాలి మన దగ్గర పెట్టుబడి? అంతే కదా, వాటాలు కొనేవాడు వాటాదారుడు. ఈ వాటాదారుడు మన దాంట్లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు? వాడు ఏదో ఆశిస్తాడా? ఆశించడా? ఆశిస్తాడా? ఏమిటది? దాన్ని ఏమంటామండి ఇక్కడ? ఏమనాలి? డివిడెంట్. ఏంటి? వాటాదారుడికి కంపెనీలు చెల్లించే మొత్తం ఏంటండి? డివిడెంట్. అప్పుదారుడికి, అప్పిచ్చేవాడికి చెల్లించేది వడ్డీ. చూసారా? మళ్ళీ ఇప్పుడు ఒక మొక్క మాట్లాడాను. వాటాదారుడికి చెల్లించేది డివిడెంట్, అప్పుదారుడికి చెల్లించేది వడ్డీ. మరి వాటాదారుడు ఎవడు? అప్పుదారుడేగా, కాదా? ఇప్పుడు అవతల వాళ్ళు, ఇప్పుడు మీరందరూ కలిపి నా కంపెనీలో పెట్టుబడి పెట్టారండి. మీరంతా ఎవరు? షేర్ హోల్డర్స్. అంటే ఎవరు? నాకు అప్పు ఇచ్చారు, కంపెనీకి అప్పు ఇచ్చారు, అంతేనా? మరి మీరందరూ అప్పుదారులేగా. నేను బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాను, డబ్బులు సరిపోలేదు, అర్థమైందా? మీరు రుణదాతలే, వాడు రుణదాతే, బ్యాంకు వాడు కూడా నాకు, అర్థమైందా? కానీ నేను వాడికి వడ్డీ కడతాను, మీకు డివిడెంట్ ఇస్తాను. అంటే మూలధనం అనేది అప్పే. నువ్వు సంస్థకు నిజమైనటువంటి యజమాని అయినప్పటికీ నువ్వు సంస్థకు చెల్లించేటటువంటి మొత్తాన్ని అప్పుగా పరిగణించాలనే భావన, ఎంటిటీ కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్లో మొట్టమొదటి కాన్సెప్ట్ వ్యాపార అస్తిత్వ భావన. అందులోనే మూలధనము ఎప్పుడూ కూడా ఆస్తుల పెట్టిలో అప్పుల వైపు చూపిస్తాం. ఏమంటే యజమానిదే కదా, వాడు తెచ్చుకున్నదే కదా. ఎందుకంటే సంస్థ దృష్టిలో యజమాని పెట్టినటువంటి పెట్టుబడి అప్పుగా పరిగణించాలి. అందుకని అస్తిత్వం, ఎంటిటీ కాన్సెప్ట్ అది. అందుకని అటువంటి మూలధనం మీద వడ్డీ ఇస్తాము, సొంతానికి వాడుకుంటే సొంత వాడకాలు తీసేస్తాము, దానిపై వడ్డీ కలెక్ట్ చేసుకుంటాం. అలా చెయ్యాలి, అర్థమైందండి? ట్రూ అండ్ యాక్యురసీ అంటే అది. మందే కదా సంస్థను మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇంకా ట్రూ అండ్ యాక్యురసీ ఎక్కడ? యథాన్యాయ స్థితిని ఎలా చూపించగలుగుతాం? అర్థమైందమ్మా? అందుకోసం మీరందరూ పెట్టుబడిదారులయ్యుండి కంపెనీకి వాటా అనేటటువంటి మార్గం ద్వారా సంస్థకి నిర్దిష్టమైనటువంటి లేదా సమిష్టి మూలధనాన్ని సమకూర్చినంత మాత్రాన మీరు అప్పుదారులు కాకుండా పోరు. మీరు సంస్థ దృష్టిలో అప్పుదారులే నిర్వహణలో పాల్గొన్నప్పటికీ. అందువనే వాటా మూలధనం ఎప్పుడూ అప్పే. కానీ మీకు మేము ఇచ్చేది డివిడెంట్, అర్థమైందా? వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చేది వడ్డీ. అయితే ఇక్కడ ఇంకో లింక్ ఉంది. బయటవాడు అప్పు వాడు చెప్పిన టైంకి తీర్చేయాలి. నువ్వు అప్పుదారుడే, వాడు అప్పుదారుడే అన్నప్పుడు వాడి దగ్గర నుంచి నేను తీసుకునేటటువంటి అప్పు మొత్తము ఒక నిర్ణీత కాలం తర్వాత, ఒక గడువు తర్వాత నేను చెల్లించాలి. కానీ నీకు నేను చెల్లించవలసినటువంటి మొత్తము ఎలాగా? అంతే కదా, నా దాంట్లో నువ్వు పెట్టుబడి పెట్టావు, ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష డబ్బులు నేను తీసుకున్నాను, మేము మీ డబ్బులు మీకు ఇవ్వాలిగా. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి కంపెనీలో. అది ప్రిఫరెన్స్ షేర్స్కి సంబంధించి రకాల్లో మాట్లాడదాం. అలాగే ఇందులోనే కొంత ఈ ఫస్ట్ యూనిట్లోనే మనకి బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనే టాపిక్ ఒకటి ఉంది, అర్థమైందంటే వాటాల కొనుగోలు అనే టాపిక్లో అక్కడ దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకుందాం.
అర్థమవుతుందండి. కానీ ఇప్పటివరకు మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటండి, వాటా మూలధనం అనేది సంస్థకి దృష్టిలో అది అప్పు. అర్థమైందమ్మా? ఆ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. దీని అవసరం ఎదురొస్తుంది, మళ్ళీ అడుగుతాను ఎప్పుడో, అది కొద్ది రోజులు పోయిన తర్వాత మైండ్లో తుడిచివేయకండి. వాటా మూలధనము సంస్థ దృష్టిలో అప్పు. మీరంతా సంస్థకి ఇచ్చేటటువంటి పెట్టుబడి అంతా కూడా అప్పు, ఎంటిటీ. సరే, ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్స్లో మనం చూసినట్లయితే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయండి మనకి. ఒకటి క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, అంటే సంచిత ఆధిక్యపు వాటాలు. అంటే ఏమిటి ఇక్కడ? మీకు ఇందాక చెప్పినట్టుగానే ఆధిక్య వాటాదారులు ఏం ఇవ్వాలి మనం? ఆధిక్య వాటాదారులకు ఏం ఇవ్వాలండి మనం? ఆధిక్య వాటాదారులకు ఏమిస్తాం? అసలు వాటాదారులకు కంపెనీ ఏమిస్తుంది? వాటా మూలధనం సేకరించడం ద్వారా చెల్లించే మొత్తాన్ని ఏమంటారని చెప్పాం? ఏమంటారు? డివిడెంట్. చెప్పానా? అప్పుదారులకి వడ్డీ, మర్చిపోకండి. బయట వ్యక్తులకి చెల్లించేది వడ్డీ. మీరెవరు? మీరు బయట వ్యక్తులా? కానీ మీరు అప్పుదారులే. మీరు బయట వ్యక్తులే, కానీ లోపల నిర్వహణలో పాలు పంచుకునే వ్యక్తులు. అయితే ఇక్కడ సంచితము అనే మొక్క ఎందుకు మాట్లాడారంటే, ప్రతి విషయంలోనే ఆధిక్యపు హక్కులు కలిగి ఉంటాయని మాట్లాడాం. కంపెనీ లాభాలు ఆర్జించినప్పుడు ఆ లాభాల్లో మొట్టమొదటిగా చెల్లించవలసినటువంటి వాటాదారుడు ఎవడరా అంటే ఆధిక్యపు వాటాదారుడికి చేయాలి. ఏంటి? డివిడెంట్. అర్థమైందా? ఇక్కడ వాటాదారుడు మాకు మాట్లాడినంతసేపు మీ మైండ్లో ఉండవలసింది డివిడెంటే. డివిడెంట్ అంటేనే మీరు వాడికి వాటాదారుడికి లాభం అనుకోండి, లేదా వడ్డీ అనుకోండి, అది వాడి ఇష్టం. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ మనం 2011లో వ్యాపారాన్ని ప్రారంభించామండి అనుకుందాం. 2011 సంవత్సరంలో లాభం రాలే. 2012 వచ్చింది, అప్పుడు కూడా సంస్థ లాభాలు ఆర్జించలేదు. 2013 వచ్చింది, లాభం వచ్చింది. ఇప్పుడు సంచితము అనే మొక్క ఎలా ఉంటుందంటే, 2011లో లాభం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? లాభం వచ్చినప్పుడు డివిడెంట్ ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిగా ఎవరికి? ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ అదే ఆధిక్యం, మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు. ఈ ప్రిఫరెన్స్ అనే మొక్కలోనే ఉంది, చూడండి. కంపెనీ ఎప్పుడైతే లాభం ఆర్జించిందో ఆ లాభంలో మొట్టమొదటగా చెల్లించవలసినటువంటి డివిడెంట్ ఎవరికరా అంటే ఆధిక్యపు వాటాదారులకి. ఇప్పుడు 2011లో లాభం వచ్చిందా? రాలేదు. 2012లో రాలేదు. లాభం ఎప్పుడు వచ్చింది మనకి? 13లో వచ్చింది. ఇప్పుడు 2013 సంవత్సరంలో ఆధిక్య వాటాదారులకు డివిడెంట్ ఎలా ఇవ్వాలంటే 2011ది ఇవ్వాలి, 2012ది ఇవ్వాలి, 2013ది ఇవ్వాలి. సంచితం అయిపోయింది చూడండి. లాభం వస్తే అప్పటికప్పుడు సెటిల్ అవుతుంది. లాభం రాలేదు కాబట్టి ఈ లాభాన్ని ఆ ఇయర్కి సంబంధించింది నెక్స్ట్ ఇయర్కి. 2011లో చెల్లించవలసినటువంటి డివిడెంట్ 2012లో చెల్లించేయాలి. 2012లో నష్టం వచ్చింది కాబట్టి 2013లో 2011ది చెల్లించాలి, 12ది చెల్లించాలి. అంటే ఏమైంది? ఇక్కడ సంచితాలు అవుతున్నాయి. ఒక సంవత్సరానికి బకాయిలు పెరుగుతున్నాయి. అలా ఉండేటటువంటి వాటాల్ని క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారు. ఇక అసంచిత నాన్ క్యుములేటివ్ అంటే ఏ సంవత్సరం లాభం మొత్తం ఆ సంవత్సరం ఇస్తాం అంతే. ఇప్పుడు 2011లో నష్టం వచ్చింది, వాడికి డివిడెంట్ ఇవ్వక్కర్లేదు. 12లో నష్టం వచ్చింది, ఇవ్వక్కర్లేదు. కానీ 13లో లాభం వచ్చింది, 13 సంవత్సరం తాలూకు డివిడెంటే ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అసంచిత. ఇక్కడ యాడ్ అయిపోవటం లేదు. అర్థమైందా? ఇక కన్వర్టబుల్, మార్చుకోవడానికి వీలుగా ఉండేటటువంటిది. అర్థమైందా? అంటే ఇవి ఒక్కోసారి
అటుగా కానీ ఇటుగా కానీ కన్వర్టబుల్ అండి. ఇక దీంట్లోనే మిగిలినటువంటి భాగంలో మిగిలినటువంటి మొత్తాలు ఏమైనా కనుక మిగిలితే, అంటే ఉదాహరణకి లాభాలు ఆర్జించేసింది, లాభం వచ్చిందల్లా అందరికీ చెల్లించేసింది. అర్థమైంది? ఎవరికి? ఆధిక్య వాటాదారులకి చెల్లించేసింది, ఈక్విటీ వాటాదారులకి చెల్లించేసింది, ఇంకా మిగిలింది. అందరి మళ్ళీ తిరిగి పంచుకోవడానికి ఉండేటటువంటి వాటాలు ఆధిక్య వాటాలు. అర్థమవుతుందమ్మా? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు 2013లో లాభం వచ్చిందండి, ఒక 100 రూపాయలు లాభం వచ్చింది. ఇందులో 50 రూపాయలు ప్రిఫరెన్స్కి ఇచ్చేసావు, 25 రూపాయలు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేసావు. ఇంకా ఎంత మిగిలింది మనకి? ఈ 25లో కూడా మళ్ళీ వాటా మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్స్ అంటే ప్రిఫరెన్షియల్ షేర్కే. అలా పంచుకునేటటువంటి ఆధిక్య వాటాలు. అర్థమైందమ్మా? ఇలాగా ఈ ఆధిక్య వాటాల్లో కూడా కొన్ని రకాలు మనకున్నాయండి. ఇవన్నీ మీకు BOM థియరీలో ఉంటాయి. అర్థమైందా? అప్పుడు మరి చదివారో లేదో నాకు తెలియదు, చెప్పారో లేదో కూడా తెలియదు. ఓకేనా? చెప్పే ఉంటారులేండి, మర్చిపోయి ఉండొచ్చు. ఓకే. ఈ విధంగా కంపెనీలు స్థిర మూలధన సేకరణ కోసం వాటాలని జారీ చేస్తాయి. అటువంటి వాటాలు 2 రకాలుగా జారీ చేస్తాయి. ఈ జారీ ప్రక్రియ అనేటటువంటిదంతా కూడా బయట వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అది ఈక్విటీ ఆధిక్య వాటాల జారీల ద్వారా తెచ్చుకుంటాయి. అలాగే కంపెనీలో కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులకు వారి యొక్క నైపుణ్యానికి, వారికి లేదా మేధో సంపత్తి గల హక్కులకు సంబంధించినటువంటి వ్యక్తులకు, అలాగే వాటాదారులకి, డైరెక్టర్లకి నగదుతో కాకుండా వాటాలలోనే డిస్కౌంట్తో కూడుకునేటటువంటి ఏర్పాటు చేసేటటువంటి వాటాలని స్వెట్ వాటాలు, ఈక్విటీ వాటాలు అని అంటారని మనం తెలుసుకున్నాం. ఓకేనా?